బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్. పార్టీకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావ్య గుడ్ బై చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరుతున్నారు కడియం శ్రీహరి కావ్య. ఇప్పుడే ఢిల్లీకి వెళ్లారు తండ్రి కూతురు. లోక్సభ పోటీ నుండి తప్పుకుంటూ కేసీఆర్ కు డాక్టర్ కడియం కావ్య లేఖ రాశారు. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయంటూ లేఖలో రాశారు కావ్య. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదన్నారు. ఇక ఎవరికి వారే ఏమన్నా తీరేలా పార్టీ తయారైందంటూ రాసి పార్టీకి రాజీనామా చేశారు. కార్యకర్తలు కేసీఆర్ మన్నించాలంటూ సింపుల్ గా సారీ చెప్పి జంప్ అయిపోయారు. మొన్నటి ఎన్నికల్లో స్టేషన్ ఖాన్పూర్ టికెట్ విషయంపై పెద్ద రచ్చే జరిగింది. రాజయ్యను కాదని మరి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు కేసీఆర్. ఎమ్మెల్యేగా గెలిచిన కడియం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ బలంగా పార్టీ గొంతు వినిపించారు. ఇక ఎంపీ బరిలో తన కూతురికి టికెట్ సాధించుకున్నారు. ఇంతలోనే పెద్ద షాక్ ఇస్తూ తండ్రి కూతుళ్లు కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు వంటి వాటి వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట మసకబారిందనే రీజన్ తో కడియం ఫ్యామిలీ బీఆర్ఎస్ ను విడుతోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా వద్దని రాజీనామా చేసిన కావ్య ఇప్పుడు అదే స్థానానికి కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రాబోతోంది.